సౌత్ ఆఫ్రికా ఏ జట్టుతో అనధికారిక టెస్ట్ సిరీస్ ఆడే భారత్ ఏ జట్టును ప్రకటించినప్పటి నుంచి బీసీసీఐపై విమర్శలు కొనసాగుతున్నాయి. రిషబ్ పంత్ కెప్టెన్గా వ్యవహరించే ఈ జట్టులో ఉద్దేశపూర్వకంగానే సర్ఫరాజ్ ఖాన్కు చోటు దక్కలేదని ఆరోపణలు వస్తున్నాయి. సొంత గడ్డపై సర్ఫరాజ్ ఖాన్ సత్తా చాటగలడని, అయినా అతడిని పక్కన పెట్టడం ఏమిటని మాజీ క్రికెటర్లు సైతం విమర్శిస్తున్నారు. ఇంటి పేరు కారణంగానే సర్ఫరాజ్పై వేటు వేశారంటూ హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్పై కొందరు పొలిటికల్ లీడర్స్ కూడా సంచలన ఆరోపణలు చేశారు. ఈ నేపథ్యంలో బీసీసీఐ వర్గాలు ఈ విషయంపై స్పందించినట్లు ఎన్డీటీవీ తెలిపింది. సర్ఫరాజ్ ఖాన్ను ఎంపిక చేయకపోవడానికి గల కారణం వెల్లడించినట్లు పేర్కొంది. సర్ఫరాజ్ యాజమాన్యం కారణంగా చాలా రోజులు ఆటకు దూరమయ్యాడని, ఇటీవలే రంజీ ట్రోఫీ మొదటి రౌండ్ సందర్భంగా ముంబై తరపున కాంపిటేటివ్ క్రికెట్లో పునరాగమనం చేశాడని చెప్పుకొచ్చింది. రంజీ తాజా సీజన్లో అతడి ప్రదర్శన, ఫిట్నెస్ ఎలా ఉంటుందో అంచనా వేసిన తర్వాతే అతడిని ఎంపిక చేయాలని సెలెక్టర్లు భావిస్తున్నారని తెలిపింది. ఈ కారణంగానే భారత్ ఏ జట్టుకు ఎంపిక చేయలేదని పేర్కొంది. త్వరలోనే తిరిగి అతడు జట్టులోకి వస్తాడని నమ్ముతున్నట్లు బీసీసీఐ వర్గాలు పేర్కొన్నట్లు ఎన్డీటీవీ తెలిపింది. బెంగళూరు వేదికగా జరిగే ఈ సిరీస్ కోసం రంజీ ట్రోఫీ తేదీలను దృష్టిలో ఉంచుకొని జట్లను ఎంపిక చేశారు. ఈ సిరీస్కు సారథిగా ఎంపికైన పంత్ దక్షిణాఫ్రికాతో జరిగే 2 టెస్టుల సిరీస్ కోసం పంత్ను ఎంపిక చేయడం లాంఛనమే. పంత్తో పాటు యువ బ్యాటర్ సాయి సుదర్శన్కు మరింత మ్యాచ్ ప్రాక్టీస్ అవసరమని భావించి అతడిని 2 మ్యాచ్ల కోసం ఎంపిక చేశారు. దేశవాళీలో రాణిస్తూ ఫామ్లో ఉన్న రజత్ పట్టిదార్, రుతురాజ్ గైక్వాడ్, అభిమన్యు ఈశ్వరన్, ఆకాష్ దీప్లను రంజీ కారణంగా ఒకే మ్యాచ్ కోసం ఎంపిక చేశారు. మరోవైపు టెస్ట్ సిరీస్కు ముందు తమ ఆటకు పదును పెట్టాలని భావిస్తున్న రెగ్యులర్ టెస్ట్ జట్టు సభ్యులు కేఎల్ రాహుల్, మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ కృష్ణ, ధ్రువ్ జురెల్ కూడా 2వ మ్యాచ్లో ఏ జట్టు తరపున బరిలోకి దిగనున్నారు.